ఇది ఒక రోజు పిల్లలు వచ్చేసి మనకు రూ. 23 నుంచి రూ. 30 దాకా ఉంటాయండి. ఒక్కొక్క బ్రీడ్ని బట్టి దాని మార్కెట్ రేటు బట్టి మనకు రేట్ ఉంటుందండి. అదే మనకు నెలన్నర పెంచిన పిల్లలు కావాలంటే మాత్రం రూ. 60 నుంచి రూ. 100 దాకా కూడా దొరుకుతాయి. సో ముఖ్యంగా రైతు సోదరులకు నేను గ్రామీణ మహిళలు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇట్లా చేయాలనుకున్నప్పుడు మాత్రం చిన్న ఇంటి పక్కనే ఒక టార్పోలిన్ షీట్ ఇట్లా వేసుకొని కబూతర్ జాలీలాగా ఒక డైమండ్ ఫెన్సింగ్ ఉన్న జాలీలాగా పెంచుకొని షెడ్ పక్కన చిన్న ఒక పరదలాగా చేసుకొని ఒక 25 పిల్లల నుంచి 50 కోళ్ళ దాకా పెంచుకోవచ్చండి. ముఖ్యంగా ఈ పిల్లలు పుట్టినరోజు పిల్లలు అయితే మనకు టీకా మందు మాత్రం మొదటి రోజు అక్కడే మన తెచ్చిన మా ఫామ్లోనే ఇస్తారు, లేకపోతే పశువైద్య కళాశాల కానీ అక్కడ ఇస్తారు. తెచ్చిన తర్వాత మాత్రం వీటికి బ్రూడింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే తెచ్చిన మొదటి పుట్టిన నుంచి 15 రోజుల నుంచి 20 రోజులు అనేది జాగ్రత్తలు అనేది తీసుకోవాలి, మహిళలు అనేది జాగ్రత్త తీసుకోవాలి. అది ఏంటంటే బ్రూడింగ్ అంటే దీని యొక్క ఉష్ణోగ్రత వేడి అనేది బయటి దానికన్నా కొంచెం తక్కువ ఉండే వరకు చనిపోతుంటాయి. సో వాటి కోసం ఏంటంటే లైట్ వెలుతురులో బల్బులు అంటే ఒక 100 కోడి పిల్లలకు కనీసం 3-4 బల్బులు 100 క్యాండిల్ల బల్బులు కానీ చిన్న పెన్సిల్ బల్బులు కానీ ఇప్పుడు ప్రతి గ్రామాలలో కరెంటు వ్యవస్థ ఉన్నది. లేకుంటే మాత్రం ఏంటంటే 15 లీటర్ల ఆయిల్ టిన్ డబ్బాలల్లో బొగ్గుల కుంపట్లాగా వేసుకొని ఇట్లా వెచ్చదనం ఏర్పాటులాగా చేసుకున్నట్టయితే మనకి ఇవి మంచిగా ఉంటాయండి. మొదటి 15-20 రోజులు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మంచిగా ఉంటాయి. తర్వాత వీటికి ఏంటంటే పుట్టినప్పటి నుంచి మొదటి 15-20 రోజులు మాత్రం మక్కలు, మంచి మక్కలు అంటే ఎటువంటి బూజు కానీ లేని మక్క వాసన వస్తుంది, ముక్క పట్టినట్టుంటాయి. ఆ ముక్క పట్టినట్లలో ఏదైనా తడిసి కానీ ముక్క వాసన వచ్చి ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఈ ఫంగల్ విష పదార్థాలు చేరుతాయి, దాన్ని అఫ్లోటాక్సిన్ అంటాం. అటువంటి లేని మక్కల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎటువంటి మంచి తెల్లటి మంచి మక్కల్ని ఇట్లా బూజు లేని మక్కల్ని కొద్దిగా ఆడించిన మక్కల్ని మొదటి 10-15 రోజులు కనుక ఇట్లా చిన్న మక్కల్లాగా దానాలాగా వేసుకున్న తర్వాత 20-25 రోజుల తర్వాత మన దగ్గర దొరికే నూకలు కానీ జొన్నలు సజ్జలు అన్నం మెతుకులు ఆకుకూరలు కూరగాయలు ఎటువంటి కానీ చిన్న తురుముకొని వేసుకున్నట్టయితే ఇవి మంచిగా ఉంటాయి. సో మొదటి 15 రోజులు కనుక జాగ్రత్తలు తీసుకున్నంటే గ్రామీణ మహిళలు 100కి 90% బతుకుతాయండి. సో అట్లా ఏంటంటే మనకు ఒక పుట్టిన పిల్ల రూ. 25 ఉంటుంది. అదే మనకు 4 నెలలు 5 నెలలు వచ్చారు 2-2.5 కిలో యావరేజ్గా మనకి ఇప్పుడు మార్కెట్లో ఈ పెరటి కోళ్ళు అనేది 280 నుంచి 300 రూపాయల కిలో ఉందంట. అంటే సుమారు నాకు సాలిన ఒక గ్రామీణ మహిళ ఒక 4-5 నెలల్లో ఒక్కొక్క కోడికి 500 రూపాయల చొప్పున అమ్ముకోవచ్చు. అంటే దానికి పిల్లకు 25 రూపాయల ఖర్చు, దానికి మక్కలు కానీ కొద్దిగా మందుల కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే ఒక 100 రూపాయలు ఖర్చు వచ్చినా 400 రూపాయలు అనేది ఒక 4-5 నెలల్లో అనేది ఇన్కమ్ అనేది వస్తుంది. వాటితో పాటు కోళ్ళు అమ్ముకున్న మనకు ఇన్కమ్ వస్తుంది. తర్వాత అదే లేకుండా 4.5 నెలల తర్వాత గుడ్లు పెట్టడం వస్తుంటుంది. ఒక్కో గుడ్డు ఇప్పుడు మనకు 5 రూపాయలు ఉండేది. ఇంకా పెరటి కోళ్ళు గోధుమ రంగులో ఉంటాయి కాబట్టి ఈ 5 రూపాయలతో పాటుగా 6 రూపాయలు 8 రూపాయల దాకా అమ్ముకోవచ్చు. అదే వాళ్ళు ఇంటి పక్కన కనుక కిరాణం షాప్ కానీ ఏదైనా ఉన్నాయనుకోండి, ఒక్క గుడ్డు అమ్ముకున్నా కూడా ఒక్కొక్క కోడి మనకు సంవత్సరానికి 120-130 గుడ్లు పెడతాయి. అట్లా కూడా ఇన్కమ్ పొందొచ్చు. కోడి కూడా మనకు పుంజులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క పుంజుని అమ్ముకుని ఒక 500 రూపాయలు చొప్పున ఒక 25 పిల్లలు కనుక ఒక రైతు 1500 రూపాయలు 2000 రూపాయలు మనం పెట్టుకున్నట్టయితే ఒక 5-6 నెలల లోపల లేదన్నా ఒక 6000 రూపాయల నుంచి 80 రూపాయలు ఇన్కమ్ అనేది గ్రామీణ మహిళలకు ఇది అత్యుత్తమైన ఇన్కమ్ దాంట్లో ఉందండి. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మహిళలకు చిన్న సన్నకారు రైతులకు బిలో పవర్టీ లైన్ ఉన్న రైతులకు గ్రామీణ యువకులు కూడా చేసుకోవచ్చండి, మహిళలు కూడా చేసుకోవచ్చు. ఇది ఎంతో లాభదాయకం అండి. ఎందుకంటే ప్రతి గ్రామాలలో కూడా ఈ కోళ్ళ పెంపకం అనేది చేపట్టుకుంటే మాత్రం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలలో ఇది అత్యుత్తమైన మార్గం అండి.